వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. మేమైతే మనాలిలో గ్రాంఫుక్ అయితే వచ్చేసామండి. బట్ స్నో యాక్టివిటీస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు. జస్ట్ 3 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్లారనమాట. అక్కడి నుంచి వేరే వెహికల్ మాట్లాడుకొని ఎక్కడైతే స్నో ఎక్కువగా పడుతుందో అక్కడ ఈ స్నో గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి అయితే మేము వేరే వెహికల్ మాట్లాడుకొని వచ్చామండి. చూస్తున్నారా, వచ్చేటప్పుడే షూ అండ్ డ్రెస్ ఒకటైతే రెంట్కి తీసుకున్నాము. ఇక్కడ మంచు కారిపోయి చూస్తున్నారా, ఒక వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. ఎంత బాగుందండి అసలు. ఎటు చూసినా కూడా మంచు పడుతూ కొండల నిండా అసలు ఎంత మంచిగా అనిపించిందండి. ఇంకా ఫుల్గా ఆడుకున్నాము. అసలు ఎక్కడ చూసినా ఎంత అందంగా కనిపిస్తున్నాయో కొండలైతే. ఫుల్ మంచు కప్పేసి ఒక సైడ్ ఏమో సూర్యుడి కిరణాలు పడిపోయి మంచంతా కరిగి వాటర్ లాగా ఇలా వాటర్ ఫాల్స్ లాగా పడిపోతున్నాయి అన్నమాట. ఎంత బాగుందండి, అసలు రావాలనిపించలేదు. చాలాసేపు అయితే అక్కడే ఆడుకున్నాం అనమాట. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో. ఇంకా టీ స్టాల్స్ కానీ అట్లా చిన్న చిన్నవి ఇక్కడ పెట్టారనమాట. సో అలా టీ తాగుతూ అలా కూర్చొని చాలా గేమ్స్ ఆడుకొని అలా మంచుతో ఎంజాయ్ చేసి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసామండి. వీడియోస్ ఫొటోస్ చాలా తీసుకున్నానండి. ఇక్కడ ఎంత మంచిగా అనిపించిందో అసలు. ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించిందండి. కాకపోతే ఫుల్ చల్లగాలి, అసలు మన వల్ల కాదనమాట. ఈదురుగాలిలు అంటారు కదా, అలా వచ్చేస్తున్నాయి అనమాట గాలులు. బట్ ఆ గాలిని కూడా లెక్క చేయకుండా ఆడేవాళ్ళు అయితే ఆడుతున్నారు మంచుతో. చూస్తున్నారా, స్కేటింగ్ లాగా ఉంటాయి కదా, అవి అయితే గేమ్స్ చాలాసేపు ఆడామండి. కాకపోతే కొంచెం అలవాటు అయితే చెయ్యొచ్చు, అలవాటు లేని వాళ్ళమైతే పడిపోతున్నారు. చూస్తున్నారా ఎంత బాగుందండి, నిజంగా భలే ఉంది అసలు. మన ఇండియాలోనే ఉన్నామా, భూమిపైన ఉన్నామా, ఇంకా వేరే ఎక్కడన్నా ఉన్నామా అనిపించింది కాసేపు అయితే నాకు. ఎంత బాగుందండి అసలు నిజంగా. చూస్తున్నారా, అప్పటికి మాకు మధ్యాహ్నం 2 అలా అయ్యింది. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అయితే మేము వశిష్ఠ టెంపుల్కి అయితే రావాలి. సో అప్పటికి టైం అయిపోయింది అనేసి రిటర్న్ అయితే అవుతున్నామండి. మళ్ళీ అక్కడి నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని గ్రాంఫుక్ వచ్చి గ్రాంఫు నుంచి మనాలికి రావాలన్నమాట. మనాలి నుంచి గ్రాంఫుక్కి 47 కిలోమీటర్స్ అండి. నియర్ బై మాకు ఒక 1-2 అవర్స్ టైం పడుతుంది. సో ఇంకా వశిష్ఠ టెంపుల్ చూసుకొని రూమ్కి అయితే వచ్చేసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మేము కులుకి స్టార్ట్ అవ్వాలన్నమాట. కులు టు మళ్ళీ సిమ్లాకి అనమాట. ఇంకా చూస్తున్నారా, ఇంకా వెళ్ళాలనిపించలేదండి. బట్ మా వాళ్ళేమో వెళ్దాం స్టార్ట్ అవుదాం అనేసి అంటున్నారు. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, ఇటువైపు ఏమో మొత్తం సూర్యుడి కిరణాలు పడిపోయి ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది, అటువైపు ఏమో మొత్తం మంచుతో కప్పబడి ఉందండి. ఇంకా మేమైతే వశిష్ఠ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే వశిష్ఠ మహర్షి టెంపుల్ అండి, రాముడి గురువు అన్నమాట వశిష్ఠుడు. సో ఇక్కడ చూస్తున్నారా, లోపలైతే వశిష్ఠుడి చిన్న విగ్రహం అయితే ఉందండి. గుడి మాత్రం చాలా బాగుంది. ఇది ఆశ్రమము చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఒకటి అంటే వేడి నీటి చెరువులాగా ఉందన్నమాట, గుండం లాగా ఉందన్నమాట. అక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు. ఆ నీటిలో మునిగితేనంట మీన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇంకేదైనా ఉన్నా కూడా పోతాయంటండి. అదో నమ్మకం అంట ఇక్కడ. సో నేను కొంచెం వరకు వీడియో తీశాను. లోపల కూడా మహర్షుల వారి ఆశ్రమాన్ని మొత్తం తీశానండి వీడియో, చూడండి. కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇప్పుడు మాత్రం గుండం చాలా చిన్నగా ఉంది, అంత పెద్దగా ఏమీ లేదు. నేను వీడియో తీద్దామని వెళ్ళాను, బట్ ఆ గుండం దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉందండి, ఇంకా తీయలేదు. ఇక్కడ ఇది వచ్చేసి వశిష్ఠ మహర్షి స్టాచ్యూ అన్నమాట, విగ్రహము. చూస్తున్నారా, అక్కడ వశిష్ఠ మహర్షిని కూడా పూజిస్తారండి. సో పూజలు చేస్తున్నారు చూస్తున్నారా. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి అనమాట, గుడి లోపల ఇది రాముడి వాళ్ళ పాదాలు అనమాట, రాముడి పాదాలు. సో అక్కడికి వచ్చినప్పుడు స్నానం చేస్తారనేసి ఆ వేడి గుండాన్ని అయితే తయారు చేశారంట. ఏమో అక్కడ వాళ్ళు చెప్పిన స్టోరీ అండి, ఏదన్నా తప్పుగా చెప్తే సారీ అండి. చూడండి, ఇదంతా మహర్షుల వాళ్ళ ఆశ్రమం అన్నమాట, వశిష్ఠ మహర్షి వాళ్ళ ఆశ్రమం. ఇంకా ఇక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్ళాలండి. అప్పటికే మాకు 7 అయిపోయింది. థ్యాంక్ యూ.